రవ్వ లడ్డు తయారైతే చూసుకుంటాము. మా అమ్మనైతే ఎప్పటి నుంచో అడుగుతున్నానండి రవ్వ లడ్డు తయారు చేయమని, ఇప్పటికే చేసింది. ముందైతే స్టవ్ వెలిగించుకొని దాంట్లో కడాయి పెట్టుకొని మనమైతే నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు అయితే మనం వేయించుకుంటున్నాము. 1 వీక్ నుంచి అడుగుతుంటే అయితే మా మమ్మీ ఇవాళ చేసిందండి రవ్వ లడ్డు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే మనమైతే జీడిపప్పుల్ని వేయించుకుంటాము. లైట్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని అయితే మనం సపరేట్ వేరే దాంట్లోకి అయితే తీసేసుకుంటాము. అందులోనే ఇప్పుడైతే ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నాము. దీన్ని కూడా మనం లైట్గా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ద్రాక్ష త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది కాబట్టి అయితే మనమైతే వీటిని ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే అయితే మనమైతే బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నామండి. ఆ బొంబాయి రవ్వని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఇదైతే నేను 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో అయితే వేస్తుంది మమ్మీ. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అనేది మాడిపోతుంది. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని అయితే మంచిగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా, లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుంటాము. లైట్ గోల్డ్ కలర్ అయితే రావాలండి. దీన్ని అయితే మనం సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే మనమైతే నెయ్యి వేసుకోవాలండి. ఎప్పటి నుంచో అడుగుతుంటే అసలు ఇప్పుడు తీరిందండి నా కోరిక రవ్వ లడ్డు తినాలి అనేది. నెయ్యి అయితే వేసుకున్నాము. ఇందులో మనం ఏంటంటే ఎండు కొబ్బరి తురుమునైతే మనం వేసుకుంటున్నాము. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ కొబ్బరి కూడా మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదు ఎండు కొబ్బరి అన్నా మనం వేసుకోవచ్చు. చూసారా, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలు అయితే వేయాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం యాలకుల పొడి అయితే వేస్తున్నాము. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్షను కూడా మనం దీంట్లో వేస్తున్నామండి. అలాగే మనమైతే చక్కెరను అయితే మనం మిక్సీ పట్టుకున్నాము. హాఫ్ కిలో రవ్వకైతే 1/2 కిలో షుగర్ అయితే పడుతుంది. ఇది 1/2 కిలో షుగర్ అండి. దీన్ని అయితే మనం మిక్సీ అయితే పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న షుగర్ని మనం దీంట్లో కలుపుతున్నాము. ఇప్పుడు వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనమైతే
మనం ఇప్పుడైతే ఇందులో మనమైతే పాలు పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూజ్ చేయాలి. వేడి పాలు అయితే వేసుకోకూడదు. వేడి చేసుకొని చల్లార్చినిచ్చాక తర్వాత అయితే మనం పాలు వేసుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి పోసుకోకూడదండి. అప్పుడు ఏంటంటే జ్యూసీ ఎక్కువ అయిపోతుంది అనమాట. మనకు బాల్ షేప్ అనేది రాదు, లడ్డు షేప్ అనేది రాదనమాట. అందుకని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనమైతే లడ్డు అయితే తయారు చేసుకోవాలి. ఇలా అయితే మనం లడ్డు షేప్ అయితే చేసుకోవాలి. ఈ లడ్డు అయితే ఫస్ట్ అయితే మా చెల్లి వెయిటింగ్ ఈ లడ్డు కోసము. చెయ్యక ముందే చేయి పెట్టేసింది ఆ లడ్డు కోసం. ఇంకా తింటే ఉండండి ఎంత బాగుందంటే జ్యూసీ జ్యూసీగా కొబ్బరి పలుకులు తగులుతూ అసలుకైతే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లడ్డూస్ అయితే చాలా బాగున్నాయి. మా మమ్మీ అయితే 3 days వరకు అయితే దీన్ని ఇంట్లో పెడుతుంది. తర్వాత అవి ఇంట్లో ఉండవండి, ఆల్రెడీ మేము తినేసి ఉంటాం కాబట్టి. లడ్డూస్ ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా అయితే ఉన్నాయి. చాలా చాలా జ్యూసీగా సూపర్గా అయితే ఉన్నాయి. 3 days అన్నా కానీ అలానే ఉన్నాయి. మనం స్టార్టింగ్ ఎలా అయితే చేసామో అలాగే ఉన్నాయండి.